తనదైన నటనతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రణీత. కళ్యాణ్తో అత్తారింటికి దారేది చిత్రంలో నటించక ముందు ప్రణీత కెరీర్ ఒకలా ఉండేది. పవన్తో నటించిన తర్వాత మరోలా ఉంది. అవకాశాలు అయితే వస్తున్నాయి, కానీ ఇంకా పెద్ద హీరోయిన్ కాలేకపోయింది. పైగా సినిమాల్లోకి వచ్చి అప్పుడే 7 ఏళ్ళు అవుతుండడంతో ఇక హీరోయిన్ ఛాన్స్లను నమ్ముకుంటే లాభం లేదని డిసైడ్ అయ్యింది. అందుకే సైడ్ బిజినెస్ మొదలుపెట్టింది. మొదట్లో ఆ సైడ్ బిజినెస్ పట్ల కాస్త భయపడినా, కానీ డబ్బులు దండిగా వస్తుండడంతో భయం స్థానంలో సంతోషం వెల్లువెరుస్తుందని చెప్పచ్చు. ఇంతకీ ప్రణీత పెట్టిన సైడ్ బిజినెస్ ఏంటో తెలుసా? పబ్. అమ్మాయి అందున హీరోయిన్ అయి ఉండి ఇదేం బిజినెస్ అని అనుకోలేదు. డబ్బు సంపాదించడానికి ఇదొక మార్గంగా ఎంచుకుంది అని చెప్పచ్చు. సినిమా ఆదాయం ఎలా ఉన్నా ఈ ఆదాయానికి మాత్రం డోకా లేదు అని పలువురు చెప్పుకుంటున్నారండి. చెన్నైకి చెందిన ఒక మాంత్రికుడు ఒక శవాన్ని 20,000 డబ్బు పెట్టి కొన్నాడట. ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు శవంతో ఏం చేస్తాడు? అసలు శవం ఖరీదు 20,000 అంటూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు అసలు కథలోకి వెళదాం.